మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో ట్రేడర్ అయిన దయాకర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే మనకి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఉంటారు అని డిఫరెన్స్ చెప్పారు. అండ్ ట్రేడర్స్లో కూడా ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారని చెప్పారు కదా. సో ఇంట్రాడే ట్రేడర్స్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉండాలి సో దట్ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని మీరు చెప్పారు. సో ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళకి? ఓకే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్కి, తర్వాత ట్రేడర్స్కి, పొజిషనల్ ట్రేడర్స్కి అండ్ స్కాల్పర్స్కి వీళ్ళందరూ స్కిల్ వైజ్ చూసుకుంటే మనకి ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ అది ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం బియాండ్ దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండి టెక్నికల్స్ అవి కూడా తెలుసుంటే ఇంకొంచెం సేపు మనం ఇంకా బెటర్గా దాన్ని చేయగలుగుతాం. అదేవిధంగా ఇంట్రాడేకి వచ్చేసరికి వీళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ అంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ఇంట్రాడే చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్రాడేలో కూడా మనకి ఎక్కువ మంది చేసేది, ఇంట్రాడే పొజిషన్ చేసేది ఏంటంటే ఈక్విటీలో చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే ఈక్విటీలో మనకి ఎక్కువ మూమెంటం అనేది ఉండదు. సో ఎక్కువ మూమెంటం ఉండేది ఎక్కడ అంటే డెరివేటివ్, ఇండెక్స్ డెరివేటివ్స్ అంటారు. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ ఇలాంటి ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండెక్సెస్ మీద ఏదైతే ఆప్షన్స్ వర్క్ అవుతాయో ఆ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం వలన వాళ్ళకి ఎక్కువ మూమెంటం అనేది. ఇప్పుడు మామూలుగా మనకి ఈక్విటీలో ఒక షేర్ అనేది మ్యాక్సిమం 5%, 3%, 2%, 1% పెరగడమే వన్ డేకి చాలా కష్టం. సో ఇప్పుడు మూమెంట్ 100 రూపీస్ ఉన్నది 101 రూపీ అయింది అనుకోండి, అది 1%. అదే డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి ఒక ఆప్షన్ ప్రైస్ 100 నుంచి 300, 400 రూపీస్ వరకు కూడా పెరుగుతుంది ఒక రోజులో ఇంట్రాడేలోనే. అంటే ఒక 100 రూపాయలు ఉన్న ప్రైస్ ఆల్మోస్ట్ 300 రూపీస్. అంటే వీళ్ళ రేంజ్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి తీసుకొని 300 లోపు మీరు ఎక్కడైనా ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. సో ఈ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది అంటే ఈక్విటీ మార్కెట్లో ఉండదు. ఈ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది అంటే మనకి డెరివేటివ్ మార్కెట్లో ఈ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ఈక్విటీలో మనకు 100 నుంచి 110, 102 పోయే షేర్స్ అనేది చాలా రేరు. ఎప్పుడో కానీ ఆ మార్కెట్లో ఆ షేర్ అనేది మూవ్ అవ్వదు. బట్ రెగ్యులర్గా ఎవ్రీడే మూవ్ అయ్యేది దీంట్లో మనకి డెరివేటివ్ మార్కెట్లో ఎవ్రీడే మనకి ఆ మూమెంటం అనేది చూస్తాం అనమాట. 100 రూపీస్ షేరు 300 అవడం, ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ టైంలో 100 రూపీస్ డెరివేటివ్ అనేది ఆల్మోస్ట్ 1000, 2000 రూపీస్ కూడా అవుతుంది. ఓకే. సో మీరు 1 lakh కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ అది 20 lakhs, 30 lakhs వరకు కూడా మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ అది యాక్చువల్గా అట్లాంటి మూమెంటంలో మనం మొత్తం మూమెంటం క్యాచ్ చేస్తామని కాదు, ఒక 10 పాయింట్స్ నుంచి 20. ఇప్పుడు 100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 300 రూపీస్ పెరిగింది అనుకోండి, దాంట్లో మనం 100 రూపాయల్లో ఇన్వెస్ట్ చేసి ఒక 100 రూపాయలు కాకపోతే 150లో ఇన్వెస్ట్ చేసి 160లో ఎగ్జిట్ అయ్యామనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్కి అది ఆల్మోస్ట్ నియర్లీ 6 to 7% రిటర్న్స్ అనమాట. సో అదే 6 to 7% రిటర్న్స్ మీరు ఈక్విటీలో చేయాలంటే కొన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేయాలి, అంటే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇంట్రాడేలో అంత పెద్ద మూమెంట్ తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఎక్కువ మంది ట్రేడర్స్ మనకి డెరివేటివ్ మార్కెట్లో ఇంట్రాడేలో చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్ అంటున్నారు కదా, సో డెరివేటివ్ మార్కెట్స్లో మనకు సక్సెస్ అవ్వాలి అంటే ఎలా వెళ్ళాలంటారు? ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి మీకు మెయిన్గా డెరివేటివ్స్లో వచ్చేసరికి మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే. సో ఫార్ములాస్ అంటే స్ట్రాటజీస్ అంటారు, మామూలుగా ట్రేడింగ్ టెర్మినాలజీలో స్ట్రాటజీస్ అంటారు. సో ఈ స్ట్రాటజీస్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాంట్లో మూమెంటం అంటే మనకి మార్కెట్ కనుక కొద్దిగా ఎనాలిసిస్ చేసి మార్కెట్ డైరెక్షన్ వైజ్గా వెళ్తే డైరెక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే అప్ ట్రెండ్ అనుకోండి, అప్ ట్రెండ్ వైజ్ స్ట్రాటజీస్ మనం క్రియేట్ చేయొచ్చు. మార్కెట్ డౌన్కి వెళ్తుందంటే డౌన్ సైడ్ స్ట్రాటజీస్ చేయొచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్గా ఉంటుంది అనుకోండి, అంటే మీ అనాలిసిస్ ప్రకారం న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో వీటిలో స్ట్రాటజీస్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా నేమ్స్ ఉంటాయి. స్టాడల్ అని, స్ట్రాంగిల్ అని, ఐరన్ ఫ్లై, ఐరన్ కాండరు, తర్వాత బ్యాట్మెన్ అని చెప్పేసి చాలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇది ట్రెడిషనల్ స్ట్రాటజీస్ అనమాట. దీన్ని మళ్ళీ మాడిఫై చేస్తారు. లాంగ్ ఐరన్ కాండరు, తర్వాత ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు స్టాడల్, స్ట్రాంగిల్ అంటే ఒక పర్టికులర్ స్ట్రైక్లో మీరు సేల్ చేయడము, తర్వాత ఒక కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక స్ట్రైక్ని బై చేయడము అలా ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఎంత దూరం వెళ్ళి చేస్తారు అంటే మార్కెట్ ఎంత రేంజ్ వరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఆ రేంజ్ మీరు బేస్ చేసుకొని మనం
ఎంతవరకు మార్కెట్ ఇప్పుడు 300 పాయింట్స్ వరకు అప్ కానీ డౌన్ కానీ వెళ్ళొచ్చు అనుకున్నారు అనుకోండి, ఆ 300 అవే వెళ్ళి అక్కడ ఇక్కడ ఆప్షన్ సేల్ చేశారనుకోండి, సేల్ చేసి మళ్ళీ దాని తర్వాత ఒక 200 పాయింట్స్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడున్న ఆప్షన్ని మనం బై చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసరికి 1:1 నుంచి 1:2 మధ్యలో ఉంటుంది. అంటే మనకు లాస్ వచ్చినప్పుడేమో 1 రూపీ లాస్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో అక్కడ మీరు డైలీ రెగ్యులర్గా అదే సేమ్ స్ట్రాటజీస్ యూస్ చేసినప్పుడు ఏంటంటే మన రిస్క్ అనేది మార్కెట్ ఎనీ మూమెంట్ ఎలాంటి మూమెంట్లో ఉన్నా సరే మన రిస్క్ అనేది ఆ 1% to 2% కంటే ఏదైతే రిస్క్ మనం డిఫైన్ చేసామో దానికంటే దాటకుండా ఉండడానికి మనకు స్ట్రాటజీస్ అనేది హెల్ప్ అవుతాయి. సో మనం ప్రీ డిఫైన్డ్ అనమాట, ముందే రిస్క్ ప్రాఫిట్ అన్నీ ముందు ఫిక్స్ అయ్యి చేసుకొని మనం ట్రేడ్లో దిగుతాం. సో ఇలా మనం ఫార్ములాస్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొన్ని ట్రెడిషనల్ ఫార్ములాస్ ఆల్రెడీ మనకి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని మాడిఫై చేసుకోవచ్చు. అదే స్ట్రాటజీస్ని మనం కొద్దిగా మాడిఫై చేసి కూడా మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ మనం తీసుకొచ్చుకోవచ్చు. చేసే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే స్ట్రాటజీస్ తెలిసి ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ కూడా ఉంటుంది, కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు సెబీలో చెప్పిన 95% మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారన్న వర్డ్ ఏదైతే ఉందో అది ఆప్షన్స్లోనే. ఇప్పుడు ఏదైతే ఇంట్రాడే నేను చెప్పానో దాంట్లోనే 95% మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారు. బట్ ఇంత మంచి ఫార్ములాస్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసే స్ట్రాటజీస్ ఉన్నాక కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది తీసుకుంటే ఎమోషన్స్ అండి. ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీ ఉంది, ఒక స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ రేషియో 1:2 పెట్టుకొని వాళ్ళు ట్రేడ్లో దిగారు, బట్ వాళ్ళు ఆ రేషియో అనేది స్ట్రాటజీకి వదిలేసి మెయింటైన్ చేయరు. సో 1:1 రేషియో తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆ ప్రాఫిట్ వచ్చే వరకు ఇప్పుడు 10,000 టార్గెట్ అనుకున్నారు, ఒక 5,000 లాస్ వరకు వెయిట్ చేయాలనుకున్నారు. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు 10,000 వరకు వెయిట్ చేయరు. 5,000 ప్రాఫిట్ రాగానే మళ్ళీ మార్కెట్ మళ్ళీ మూమెంటం వస్తుందేమో, మళ్ళీ ఉన్న ప్రాఫిట్ పోతుందేమో అన్న ఫియర్ తోటి, గ్రీడ్ తోటి మళ్ళీ అది ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, 5,000 లాస్కి ఎగ్జిట్ అవ్వాలి, అది లేదంటే 5,000కి అది ఎగ్జిట్ చేయాలి పొజిషన్. చేయకుండా ఏం చేస్తారు, అది ఇంకా వెయిట్ చేస్తారు, ఇంకా 7,000 దాకా మనకి అంటే మళ్ళీ టర్న్ అవుతుంది, మార్కెట్ మూమెంటం చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. లాస్ ఇచ్చినప్పుడేమో ఎక్సెస్ లాస్ తీసుకుంటారు, ప్రాఫిట్ వచ్చినప్పుడేమో అసలు టార్గెట్ వరకు వెయిట్ చేయకుండా మధ్యలోనే ఎగ్జిట్ అవుతారు. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం ఎంత మంచి ట్రేడర్ అయినా కూడా ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో, మనీ మేనేజ్మెంట్ లేకపోతే సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ.